ఏమండి ఏమండి సువార్త ఎలాంటి వాళ్ళు ప్రకటిస్తున్నారో తెలుసా? ఏమండి ఇది చూసినప్పుడు నాకు ఎంత ఆనందం. ఒకసారి క్లిప్పింగ్ చూడండి. ఎవరండి ఈ సువార్తను ప్రకటించడానికి? నీ మాటతో ప్రకటిస్తావా, నీ పాటతో ప్రకటిస్తావా, నీ క్రియలతో ప్రకటిస్తావా? చెప్పు సువార్తని. వాడిగా ఆయనకి పనికొచ్చే పాత్రగా చేసుకుంటారని ప్రభు వాగ్దానం ఇస్తున్నాడు. కాబట్టి నీవు ఎంతగా దుఃఖపడుతున్నా, బాధపడుతున్నా, ఏడుస్తున్నా ఏమాత్రం గాని నీ విశ్వాసాన్ని పోగొట్టుకోకుండా యేసయ్య మీద నువ్వు ఉంచు. ఆయన తప్పక నీకు గొప్ప కార్యం చేస్తాడు. చూడండి, నా అవతారం చూడండి, నా కోలం చూడండి. మరి ఇటువంటి పరిస్థితిలో ఉన్న నేనే ఎంత ధైర్యంగా ఆయనలో సాగిపోతున్నానంటే నీకు అన్ని బాగుండి కూడా నీకు ఎందుకు ఆయనలో సాగిపోలేకపోతున్నావు? మీరెవరండి అవిటి వాళ్ళు? కాళ్ళు బాగున్నాయి, ముక్కు బాగుంది, కళ్ళు బాగున్నాయి, చెవులు బాగున్నాయి, అంతా బాగుంది. తర్వాత చూడండి, తర్వాత నెక్స్ట్ 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 ఇంకొక చూడండి, ఇంకొకడు పాట పాడుతున్నాడండి. కళ్ళులో ఎంత చక్కగా తండ్రి మనుషులకందరికీ, తండ్రి మనుషులకందరికీ, పిల్లలకే తండ్రులు ఉంటారా? పిల్లలకే వాడండి దేవుడు మహింపరచడానికి పాట పాడుతున్నాడు. తర్వాత నెక్స్ట్ సౌండ్. కాళ్ళు సరిగ్గా లేవండి, కానీ రోడ్డు మీద వెళుతున్న ప్రతి ఒక్కరికి యేసు క్రీస్తును ప్రకటించడం కోసం కరపత్రాల రూపంలో ప్రకటిస్తున్న వ్యక్తి అండి ఆయన. కడపకు చెందిన BOUA విద్యార్థి. అవునరా? ఈ రోజు సువార్త ప్రకటించడం కోసం అవిటివాడుగా ఉండి దేవుని రాజ్య సువార్తను ప్రకటించడానికి ఏం అవసరం? ఇలాంటి వాడికి కొట్టరు చెప్పట్లు. సిగ్గు తెచ్చుకోండి, సిగ్గు. ఏడాలి మీకోసం మీరు. చేతులు సంచి పెట్టుకుని ఒక చెయ్యి తిన్నగా లేదు, కాలు తిన్నగా లేదు, కానీ యేసు ప్రభువు లోక రక్షకుడిని చెప్పడానికి ప్రతి చోట నడి రోడ్డు మీద నిలబడి సువార్త ప్రకటిస్తున్నాడు నీ సోదరుడు భారతీయుడు. నువ్వు చెప్పగలుగుతున్నావా? లైట్స్ ఆన్. అన్ని అవయవాలు తిన్నంగా ఉన్న నువ్వు సాతాను చితక త్రొక్కవలసిన నీవు అవిటివాడుగా ఇంట్లో కూర్చున్నావు, గుడిలో కూర్చున్నావు. సిగ్గుగా లేదు నీకు? ఇలాంటి సభ పెట్టగలవా? మాలాంటి మాటలు ప్రపంచానికి ప్రకటించగలవా? చేయలేవు. ఏమంటే పేదవాడిని, డబ్బు లేదు. పేదవాడువా? తీరన రోగం వచ్చి నిన్ను, నీకు కావలసిన వాళ్ళు, నీ భార్యను, నీ భర్తను, నీ కొడుకు హాస్పిటల్లో జాయిన్ చేసి 5 లక్షలు పట్టరా అంటే ఏం చేస్తావు? పేదవాడినండి, సత్యజామని అంటావా? తల అమ్ముకుంటావు. నీ వాడు బతికించుకోవడం కోసం తాకట్టు పెట్టుకుంటావు. నిన్ను నువ్వు దేవుని సేవ చేయడం కోసం చేయవా? డబ్బు లేదా నీ దగ్గర? చేత కాని పిరికి మాటలు మాట్లాడుకుంటూ వాడి చేతిలో నలిగిపోతున్నారు. వాడి చేతిలో చావకండవా? యూనివర్సల్ విలని హతమార్చేవాడుగా ఉండండి. మీ పాదాలు తొక్కుతున్నాడండి, నా తమ్ముడు పాదాలకు తొక్కుతున్నాడండి. సువార్త ప్రకటించి చంపుతున్నాడు. నువ్వు ప్రకటించు. అక్కడే ఉంది వాడి ప్రాణం, అక్కడే ఉంది వాడి మరణ శాసనం, వాడి అంతం. వాడు మిమ్మల్ని మడిమ మీద కొడతాడు, నీవు వాడిని నీ పాదములతో చితుక త్రొక్కు. సువార్త ద్వారా, యేసును ప్రకటించడం ద్వారా, యేసు మహాలోక రక్షకుడు, శిలువ మీద బలి అయిన దేవుడిని ప్రకటించు. అది నీ కర్తవ్యం. కర్తవ్యాన్ని మరిచిన క్రైస్తవులరా ఈరోజు ఎలా ఉన్నారు? సిద్ధ మనసు, దేవుని గూర్చి సువార్త ప్రకటించడం కోసం, ఖర్చుల కోసం, ఎంతైనా ఇవ్వడం కోసం కదలాలి, రావాలి. నువ్వు పేదవాడివి, గొప్పవాడివని అభ్యంతరాలు చెప్పొద్దు దేవునికి. సువార్త ప్రకటించడానికి నడుం కట్టు. యూనివర్సల్ విలన్ యొక్క అంతాన్ని చూడు. అప్పుడు నువ్వు దేవుని దృష్టిలో గొప్పవాడుగా మారిపోతావు. సోదరా, సోదరి.